గన్నవరం ఎయిర్పోర్ట్లో రావణ్ గారి భార్య అనుష్ గారు అనుకుంటా వారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అది చెప్తుంటే ఆయన అమ్మ సరే అది దేవినేని అవినాష్ చూస్తాడని చెప్పి అవినాష్కి అప్పచెప్పేసి గబగబా గాబరాగా ఇంటికి వెళ్ళిపోయారు. అంటే ఎక్కడ మీకు రహస్యం ఒక్క నిమిషం మరి మీ రహస్యమిత్రుడైన బీజేపీకి ఏమైనా కోపం వస్తుందని చెప్పేసి, ఎందుకంటే హిందూ దేవుళ్ళని అతను తిట్టాడు కాబట్టి మళ్ళీ అతని తరఫున వాళ్ళంతా పుచ్చుకుంటే దొరికిపోతామేమో. నా ప్రశ్న పూర్తి కాలేదు అనే భయంతో నెమ్మదిగా ఆ వ్యవహారం వదిలించేసుకుని ఆయన ఎగదోసింది మీరు అని వాళ్ళు అంటున్నారు. తర్వాత ఆయన భార్య పాపం వచ్చాయా నా భర్తకు అన్యాయం జరుగుతుంది ఏదైనా సాయం చేయండి అంటే అవినాష్ నువ్వు చూడయా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్లో? ఒకటి వాసుదేవన్ గారు ఒకటైతే గ్యారెంటీ చెప్తా, ఇప్పుడు తప్పును ఎవరు చేసినా తప్పనాలి, కానీ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే వీళ్ళని ఏదైనా ఎవరు కూడా ప్రశ్నించరు. విజయవాడలో అబ్బాయి చనిపోయాడు 40 రోజులు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన వరకు చలనం లేదు. క్రాంతి కుమార్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అడిగిన వరకు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. రైతులు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వరకు వాళ్ళ సమస్య పరిష్కారం. ఇది కూడా ప్రతి ఒక్కటి ప్రజాస్వామ్యంలో ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నాకు పాలక పక్షం అన్యాయం చేస్తాంది, మమ్మల్ని మా శిక్ష పెట్టి ఇబ్బంది పెడుతున్నారు అనడంలో వారు అడగడంలో తప్పులేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే చట్ట రీత్యా తీసుకోమనే చెప్తాం. కానీ వీళ్ళు అది కాదు. నేను ఒకటే చెప్తున్నా, సంవత్సరం నుంచి అతను సంఘ విద్రోహ శక్తులు గాని కులాలను గాని మతాలను గాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే వీళ్ళు ఏమి చేస్తున్నారు, దీనికి వీళ్ళు సమాధానం చెప్పమని చెప్తా అంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. ఆయన జోరాపురం శ్రీకాంత్ గారు మాట్లాడుతూ సంవత్సరం నుండి తిట్టా ఉంటే ఏం చేస్తున్నాడు, సంవత్సరం నుండి తిట్టా ఉంటే ఏం చేస్తున్నాడు, సంవత్సరం నుండి తిట్టా ఉంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఉదయం నిద్రలేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవడు మమ్మల్ని చూస్తున్నాడు అని చూడడం మా బాధ్యత కాదు. ఫస్ట్ థింగ్ జనసేన సమాధానం చెప్పండి శ్రీకాంత్ గారు, సమాధానం చెప్పండి. ప్రశ్న వేశారు శ్రీకాంత్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ప్రశ్న వేశారు, నేను సమాధానం చెప్పాలన్నా వద్దా, నా సమాధానం జనాల్లో పోవాలన్నా వద్దా, మీరు కూడా అర్థం చేసుకోవాలన్నా వద్దా నా సమాధానాన్ని?